మాజీ ప్రధానమంత్రికి ఒక ఇల్లు ఇస్తారు. మాజీ ప్రధానమంత్రిగా ఉండటానికి మాజీ రాష్ట్రపతికి, మాజీ ఉపరాష్ట్రపతికి ఇదొక బాధ్యతగా ఇస్తుంటారు. అలా కాకుండా కుటుంబమే ఏళ్ల తరబడి అంటే ప్రధానమంత్రి ఉండగా, ప్రధానమంత్రి కాకుండా పోయినా సరే ఆహ్, ఇల్లుని తీసుకున్నటువంటి లెక్క ఇప్పుడు ఆర్‌టీఐ ద్వారా ఒక సమాచారం తాజాగా తేలింది. గజియాబాద్‌కి చెందిన ఒక ఆర్‌టీఐ కార్యకర్త పాత ఎంపీలు, మంత్రులు ప్రభుత్వ బంగళాల మీద ఆర్‌టీఐ ద్వారా కెలోనివి, సిపిడబ్ల్యూడి మరియు ఎస్టేట్ డైరెక్టరేట్‌ని అడిగిన ప్రశ్నలకి ఇచ్చిన సమాధానాల్లో ఒక విచిత్రమైనటువంటి లెక్కలు బయటపడ్డాయి. ఏంటంటే భారతదేశంలోనే ఎవరు అధికారంలో ఉన్నా సరే అతి తక్కువ అద్దెకే ప్రధానమంత్రి నివాసం కంటే తక్కువ అద్దెకే బంగ్లా ఆవిడకొక్కదానికే వస్తుంది సోనియా గాంధీకి. రాజీవ్ గాంధీ గారి సతీమణిగా హోదా అనాలా, యూపీఏ అధ్యక్షురాలు హోదా అనాలా, ఆమె భర్త మరణానంతరం ప్రధానమంత్రి నివాసం కంటే పెద్దదైన ప్రభుత్వ బంగ్లా ఉంది ఆమెకి. 10 జనపద్ 1992లో జీవితకాల ప్రైవేట్ నివాసంగా దాన్ని కేటాయించేసుకున్నారు. పివి నరసింహారావు ఇచ్చేశాడు ఆమెకి జీవితకాలపు ఇది. ఆ బంగ్లాకి నెలవారీ కట్టే అద్దె ఎంతో తెలుసా? రూ. 3,875. అట్లాగే జీవితకాలం ఇచ్చా అంటే అప్పుడు దానికోసం చట్టం చేసి ఇచ్చేసుకున్నారు. అదే సందర్భంలో సోనియా గాంధీతో పాటు జీవితకాలం ప్రభుత్వ బంగ్లాన్ని కేటాయించిన ఇతర వ్యక్తులు ఎంతమంది అని అడిగితే జనవరి 1, 2018 నుండి ఇప్పటి వరకు ఇంకెవరికి కూడా జీవితకాల బంగ్లాలు కేటాయించలేదు. ఇదంతా అప్పుడు కేటాయించిందే. అంటే జనవరి 2018 సమయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ సమయాన్ని మాత్రమే చెప్పడంతో అంతకుముందు కేటాయించిన వివరాలు దాచిపెడుతున్నారు అన్నటువంటి విషయం అర్థమయ్యి ఇప్పుడు దానికి మళ్ళీ అడిగేటప్పటికి ప్రియాంక గాంధీకి కూడా పదవి లేకుండానే 21 ఏళ్ళుగా బంగ్లాకి అద్దె రాయితీ ఇస్తున్నారనమాట. ప్రియాంక గాంధీ అసలు అప్పటికి ఏ ఎన్నికలో లేదు. ఇప్పుడంటే రాజ్యసభ సభ్యత్వం ఇదే లోక్సభలో గెలిచింది కానీ ఆమెకి ఎస్పీజీ రక్షణ కారణంగా ఫిబ్రవరి 1997 నుండి గత 21 ఏళ్లలో 35 లోది ఎస్టేట్ ప్రభుత్వ బంగ్లాను పొందుతా ఉంది. బంగ్లా అద్దె 2002లో 53,000 ఉంటే ప్రియాంక గాంధీ అంత కట్టలేనని చెప్తే రూ. 11,748 ఇచ్చారు ఆవిడకి. ఆమెతో పాటు మరో ముగ్గురు ఎంఎస్ బెట్ట, కేపీఎస్ గిల్, ఇది పంజాబ్ కేసరి సంపాదకులు కూడా ఈ రాయితీని జీవితకాలపు రాయితీల్ని పొందినటువంటి వాళ్ళు. మిగతా ముగ్గురు సామాజిక దేశానికి సేవ చేశారనుకుంటే ఉంది కానీ వీళ్ళిద్దరికి అంటే సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా ఇచ్చారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడ్డాయి.